నేను మాట్లాడబోయేది చాలా కామన్ టాపిక్ అండి. బట్ ఎవ్రీబడీ మళ్ళీ మళ్ళీ గూడా అడుగుతూ ఉంటారు. తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇదేంటి అంటే పీరియడ్స్ పూర్తి అయ్యాక లేడీకి ఏ టైంలో భర్త, భార్య కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు మాక్సిమం ఉంటాయి. హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. సో ఇది మనం తెలుసుకోవాలి అంటే మెయిన్ థింగ్ ఆ లేడీకి పీరియడ్స్ కరెక్ట్ గా రావాలి. రెగ్యులర్ గా ఉంటేనే నేను చెప్పబోయేది కుదురుతుంది. ఇర్రెగ్యులర్ సైకిల్స్ 2-3 మంత్స్ కి ఒకసారి వస్తున్న వాళ్ళకి, లేదా మాత్రలు వేసుకుంటేనే పీరియడ్స్ వస్తాయి అన్న సిచ్యువేషన్ లో నేను చెప్పేది వర్తించదు. సో రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తున్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి? ఒక రెగ్యులర్ సైకిల్స్ వచ్చే లేడీకి 21 నుంచి 35 రోజుల్లో కొంచెం అటు ఇటు అవుతాయి, కానీ ఈ టైం పీరియడ్ లో వాళ్ళకి ప్రతి మంత్ పీరియడ్ వస్తూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఒక ఫిజియాలజీలో ఏమవుతుంది, ఎగ్ పెరిగి విడుదల అవ్వడానికి అయ్యే టైం మారుతూ ఉండొచ్చు. ఒక మంత్ లో అది 10 డేస్ కావచ్చు, ఇంకో మంత్ లో 14 డేస్ కావచ్చు. బట్ ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ హాఫ్ అన్నది యూజువల్ గా ఒక 2 వీక్స్ 14 డేస్ కి కాన్స్టెంట్ గా ఉంటుంది. సో 14 డేస్ కాన్స్టెంట్ అయిన తర్వాత పీరియడ్ అన్నది తనకి వచ్చేస్తుంది. సో ఈ సింపుల్ ఫిజియాలజీని తీసుకొని క్యాల్కులేషన్ వాడొచ్చు. అదేంటంటే, ఒక లేడీకి 28 డేస్ కి ఒకసారి పీరియడ్ వస్తుంది అంటే, నేను చెప్పినట్టు ఆ నెక్స్ట్ హాఫ్ కాన్స్టెంట్ గా ఉన్న 14 డేస్ మీరు దాని నుంచి మైనస్ చేయండి. సో మనకు వచ్చే నంబర్ 14. సో 14th డే లో ఎక్కడో ఎగ్ రిలీజ్ అవుతుండొచ్చు. ఒక 2 డేస్ ముందు, 2 డేస్ తర్వాత, డే 12 నుంచి డే 16 వరకు ఈ టైం పీరియడ్ లో భర్త, భార్య కలుస్తూ ఉంటే ఈ టైంలో మాక్సిమం ఛాన్సెస్ ఎగ్ రిలీజ్ అయి ఉండొచ్చు. సో ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇదే ఫార్ములా మీరు వేరే నంబర్స్ కి కూడా అప్లై చేయొచ్చండి. అంటే 30 డేస్ కి పీరియడ్ వచ్చే ఆమె కూడా 14 మైనస్ చేస్తే 16 వస్తుంది. సో 16th డే ఆమెకి ఎగ్ రిలీజ్ అవుతుండొచ్చు. 2 డేస్ అటు 2 డేస్ ఇటు, అంటే డే 14 నుంచి డే 18 వరకు. సో ఇది చాలా మటుకు సరిపోతుంది. బట్ ఈ రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకు కూడా కొన్నిసార్లు చాలా స్ట్రెస్ ఉన్నప్పుడు, ఏదైనా ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్, ఇంట్లో ఎవరైనా చనిపోయారు, లేదా ఏదన్నా సమ్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లో వాళ్ళకు పీరియడ్స్ అటు ఇటు అవుతూ ఉంటాయి. సో అట్లాంటి టైంలో మాత్రం ఇది కుదరదండి. అందుకని మనం వైడ్ ఫ్రేమ్ గా తీసుకుంటే మాత్రం రెగ్యులర్ గా సైకిల్స్ వచ్చే వాళ్ళకి డే 10 నుంచి డే 21 వరకు ఈ మధ్యలో ఎప్పుడైనా కలవండి. 2 డేస్ కి ఒకసారి, 3 డేస్ కి ఒకసారి కలుస్తూ ఉండండి అని చెప్తాం. అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కి అయితే ఇవన్నీ ఆలోచించద్దు. రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ ఇస్ ద రూల్. అంటే ఒక వీక్ లో 2-3 టైమ్స్ అట్లా కలుస్తూ ఉండాలి. ఇవన్నీ ఆలోచించకుండా ఇలా ఫాలో అయితే మోస్ట్లీ 1 year లోపల వాళ్ళు ప్రెగ్నెన్సీ అచీవ్ చేయగలరు. థ్యాంక్ యూ.